ఏషియన్ ఓపెన్ లో ఆ పథకం మీకు మెడలో వేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అది నాకు దృష్టి భయం. మీకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్? మన తెలుగు సినిమాకి చాలా గర్వకారణం. పవర్ లిఫ్టింగ్ వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ముక్కు మొహం తెలియనోడు ఎవడికి పుట్టాడో తెలియదు. ఆ కింద పెడుతున్న కమెంట్స్ ఒక్కొక్కడు అటు విపరీతమైన ట్రోలింగ్, విపరీతమైన మార్కింగ్స్. అంత దమ్మున్నోడు ఓ ఫోటో పెట్టు, ఓ పేరు పెట్టు, ఓ నంబర్ రాయి చెయ్యి. కానీ కొంచెం ఆ రోజు ఎమోషనల్ అయ్యారు మీరు. నేను సెట్ లోనే ఇంకా చనిపోతా, హెల్ప్ చేయకపోవడం గాక ఉన్నది కూడా ఓడగొడుతున్నారు అన్న ఒక ఫీలింగ్. జ్యోతిష్యాలు ఎట్లా నమ్ముతారా మీరు? నేను ఒకరిని కింద తొక్కి నేను పైకి వెళ్ళను. వేణుస్వామి ఉన్నారు, నేను పూజలు చేయటం వల్లే సిల్వర్ మెడల్ వచ్చిందని అన్నారు. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి వచ్చారు. ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంటుంది? ఇప్పుడు దాకా వాళ్ళు ఎలా చూడాలనుకున్నారో చూశారు. ఇంక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటున్నానో అలాగే చూస్తాను. వీకెండ్ పాడ్కాస్ట్ విత్ సినీ నటి ప్రగతి మధ్యాహ్నం 1 గంటకు